రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ లోక్సభ స్థానాలకు కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. 12 నుంచి 14 సీట్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు సీఎం రేవంత్. అందుకు తగ్గట్లుగా ప్రచారం చేశారు. అయితే గతంలో 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఈసారి 8 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాలకు బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది. గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. టపాకాయలు కాల్చి డాన్స్ చేశారు నేతలు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. 12 నుంచి 14 సీట్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్ ముమ్మరంగా క్యాంపెయిన్ చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈసారి మల్కాజ్గిరి మినహా నల్గొండ, భువనగిరి సిట్టింగ్ సీట్లను కాపాడుకుంది. వీటితో పాటు మరో 6 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్. ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్. బీజేపీ గెలిచిన అన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఒక్క హైదరాబాద్లో మాత్రం థర్డ్ ప్లేస్లో నిలిచింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ అభ్యర్థులు టఫ్ ఫైట్ ఇచ్చారు. ప్రతి రౌండ్కు హోరాహోరీ కొనసాగింది. ప్రజలు మరోసారి నల్గొండ ఖ్యాతిని చాటి చెప్పారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ 10 నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటన్నారు. 5 లక్షల పైచిలుకు మెజారిటీతో రఘువీర్ రెడ్డిని గెలిపించిన నల్గొండ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జానారెడ్డి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి వెంకటరెడ్డి. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు రఘువీర్ రెడ్డి. అత్యధికమైనటువంటి మెజారిటీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఉవ్వెత్తున నిలపడానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాని ఢిల్లీ కోటపై జెండా ఎగరవి కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఇవాళ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు మంత్రి. దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్ళు పునరాలోచించాలన్న పొన్నం. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు పొన్నం. ప్రోత్సాహపరిచే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా గతంలో ఎన్నికలప్పుడు చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీది ఏ నియోజకవర్గం అంటే హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలాగా చేస్తామని చెప్పినా తప్పకుండా ఈ ఫలితాలు మరింతగా నా పైన బాధ్యతలు ఉంచినాయి. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల నాయకులకు ధన్యవాదాలు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు వంశీకృష్ణ. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారన్నారు వంశీకృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు కష్టపడి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంత ప్రజలకు న్యాయం చేసేటట్టు నేను పనిచేసి కృషి చేసి గత 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో వారికి అది సరిదిద్ది మంచి చేసేలాగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కాగా వెంకటస్వామి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు వారందరికీ తెలుసు వారి సేవలు ఎట్లా ఉన్నాయో. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అన్న కానీ నేను ఉన్నప్పుడు ఎంపీగా ఇక్కడ ఇంటర్సిటీ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడము, అనేకమైన రైల్వే స్టాప్స్ చేయించడము, ఇంకా అభివృద్ధిలో ఒక కీలకమైన పాత్ర వేసినందుకు ప్రజలందరూ కూడా పెద్ద మెజారిటీతో వంశీని గెలిపించారు. ఊహించినట్టుగానే తాము వరంగల్లో భారీ మెజారిటీ సాధించామన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. తనకు అవకాశం ఇచ్చిన వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు కడియం కావ్య. ఆయన కూతురుగా కడియం కావ్యను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పినాము. అదే పద్ధతిలో ఈరోజు కడియం కావ్య గారు 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలవడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది.